అందరికీ నమస్కారం. వీడియో చూడబోయే ముందు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు, ములక్కాడలు, పచ్చిశనగపప్పు కూర. ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు ఇలా నానబెట్టుకోవాలి. 2 ములక్కాడలు, 4 గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చండి, ఇంట్లో ఉన్న మనుషులను బట్టి. ఒక 7-8 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు, తాలింపులోకి 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, తాలింపులోకి జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు. ముందుగా కొంచెం వాటర్ పోసి గుడ్లు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి నూనె వేసుకుంటున్నాను. తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అయిన తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, నాతో ఉల్లి ముక్కలు కలిపి తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు కలుపుతున్నాను. ములక్కాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ములక్కాయ ముక్కలను కూడా కూరలో వేసాను. తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పుని కూరలో కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత గ్లాసు వాటర్ కూడా పోయాలి, ఎందుకంటే ములక్కాయలు, పచ్చిశనగపప్పు గింజలు ఉడకవు. కారం కలుపుతున్నాను. ఇప్పుడు గుడ్డుకి ఒక చిన్న ఘాటు పెట్టి లోపలికి ఉప్పు కారం వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఘాటు పెడితే వీటిని ఉడుకుతున్న కూరలో వేసేయాలి. చివరిలో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పొడిని కూరలో చల్లుతున్నానండి. కూర మంచి స్మెల్ వస్తుంది, తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.